హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నల్లేరుతో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ నల్లేరు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నల్లేరుని శుభ్రం చేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి. దీని ఆకులు కూడా వాడుకోవచ్చు ఈ పచ్చడిలో. ఇప్పుడు వీటిని శుభ్రం చేయడానికి ముందు మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే చాలా దురద వేస్తుంది. ఇప్పుడు వీటిని నేను ఇలా చూపించినట్టుగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెలో ఆయిల్ వేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడల్ని అలాగే ఆకుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవి వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలని వేసి అందులో తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పల్లీలను కూడా వేయాలి. ఇప్పుడు నల్లేరు ముక్కల్ని కూడా వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అంతేనండి, నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఎన్నో రకాల పచ్చళ్ళని చేసుకుంటాం, కానీ రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటివి చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఈ నల్లేరు కూడా ఒకటి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.